హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను రత్న. రాశి కన్నా వాసు ముఖ్యం, కానీ నాకు కంటెంట్ కన్నా కాసులే ముఖ్యమంటున్నారు మన మాస్ మహారాజ్. అందుకే రిజల్ట్ ఎలా ఉన్నా ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. మరి దీంతో ఇన్ని ఫ్లాప్స్ ఎదురైనా ఇక మారవా గురు అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట డై హార్డ్ ఫ్యాన్స్. బ్యాక్గ్రౌండ్ కాదు, నన్ను నేను నమ్ముకున్నా. ఇది మాస్ మహారాజ్ సిగ్నేచర్ డైలాగ్ అన్నట్టుగానే తనదైన టాలెంట్ తో ఇండస్ట్రీలో పాతుకుపోయాడు కూడా. కానీ గత కొన్నేళ్లుగా సక్సెస్ కి అడ్రస్ దొరక్క తెగ చక్కర్లు కొడుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు, టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ యాంటోనీ, డిస్కో రాజా, క్రాక్, ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర ఇలా చేసిన 13 సినిమాలలో క్రాక్, ధమాకా తప్పితే మిగతా 11 సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయంటే ఈ వెటరన్ హీరో ఎంత మొనాటిని కొట్టిస్తున్నాడో అర్థమవుతోంది. వాస్తవానికి రవితేజ మిగతా హీరోల కంటే వేగంగా సినిమాని కంప్లీట్ చేస్తాడన్న పేరుంది. కానీ ఆ స్పీడ్ లో పడిపోయి కంటెంట్ పై ఫోకస్ పెట్టకపోతేనే ఇదిగో ఇలా అట్టర్ ఫ్లాప్ లని వెనకేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే రవితేజ అంటే అప్పుడెప్పుడో వచ్చిన ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, భద్ర అంటూ పాత సినిమాల్ని తలుచుకోవడమే తప్ప ఈ మధ్య వచ్చిన ఒక్క సినిమా కూడా అలరించలేదంటే లోపం ఎక్కడుందో మాస్ మహారాజానే చెప్పాలి. ఇకనైనా వయసు మీద పడిపోతుంది కదా, చకచకా పడి సినిమాలు చేసేసి 4 రాళ్లు వెనకేసుకుందాం అని కాకుండా తనపై అంచనాలు పెట్టుకుని సినిమాకి వచ్చే డై హార్డ్ ఫ్యాన్స్ నైనా మెప్పించేటట్టు సినిమాలు తీస్తే మరిన్ని రోజులు ఇండస్ట్రీలో నిలబడొచ్చు. కాదు కూడదంటూ రొడ్డకొట్టుడు సినిమాలు చేసుకుపోతే మాత్రం త్వరలోనే షెడ్డుకు వెళ్లిపోవడం ఖాయం. ఇండస్ట్రీలో హీరోలదే డామినేషన్, అది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మీ అందరిపై నేను డామినేషన్ చేస్తానంటుంది ఈ కన్నడ కురతి. అవును, నాకే స్టార్ పవర్ అవసరం లేదంటూ ఇదిగో ఇలా ఏకంగా తన లేడీ ఓరియంటెడ్ సినిమాకి సాలిడ్ డీల్ కొట్టేయడంతో మొక్కున వేలేసుకుందట మూవీ ఇండస్ట్రీ. రష్మిక చలోతో పొలోమంటూ తెలుగునాట అడుగుపెట్టిన ఈ కన్నడ కస్తూరి ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోలకే సవాల్ విసురుతోంది. అవును, ఈ అమ్మడు మెయిన్ లీడ్ చేసిన ది గర్ల్ ఫ్రెండ్ ఏకంగా రిలీజ్ కి ముందే 21 కోట్లని వెనక్కి వేయడం అంటే మాటలు కాదు. మరి ఇది కంప్లీట్ గా రష్మికకున్న క్రేజ్ మీదుగానే జరిగిన డీల్ అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఈ ఇయర్ లో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తో అలరిస్తామని అనుష్క ఘాటీతో, తమన్నా ఓదెలా 2, అనుపమ పరదాలతో వచ్చినా వేటికి సరైన వసూళ్లు రాక చతికిల పడ్డ సంగతి తెలిసిందే. కానీ నేషనల్ క్రష్ ఇమేజ్ పై అటు నెట్ఫ్లిక్స్ 14 కోట్లు కురిపిస్తే ఇటు హిందీ డబ్బింగ్, శాటిలైట్ రూపంలో మరో 7 కోట్లు ఇలా టోటల్ గా వచ్చి పడ్డాయంటే రష్మిక చరిష్మా ఎంత పనిచేస్తుందో అర్థమవుతుంది. ఇక ఇదే ఊపులో నవంబర్ 7న వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ ఏ మాత్రం సాలిడ్ వసూళ్లు చూసినా రష్మిక బడా స్టార్స్ కి కూడా గట్టి కాంపిటీషన్ అయి కూర్చుంటుంది. ఇప్పటికే ఈ ఇయర్ లో చావా, సికిందర్, ధామా, కుబేరాలతో 4 సార్లు 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టేసింది ఈ కన్నడ కస్తూరి. ఇక ఇప్పటికిప్పుడు ఈ అమ్మడి డేట్స్ దొరకాలంటే కూడా తలకిందులు తపస్సు చేయాల్సిందే. చూడాలి మరి ఇదే జోష్ తో బడా స్టార్స్ కి దీటుగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకి కేర్ ఆఫ్ అవుతుందో లేక రిస్క్ ఎందుకులే అనుకుంటూ స్టార్ పవర్ సపోర్ట్ తీసుకుంటుందో. నేను గనక స్పీచ్ మొదలు పెట్టానా అన్నట్టుగా ఉంది మన బండ్లన్న వ్యవహారం. ఎప్పుడు ఎవరిపై ఫైర్ అవుతాడో, ఎక్కడ దేనిపై రియాక్ట్ అవుతాడో తెలియదు. మరి మొన్నటికి మొన్న ఇలాగే మైక్ పట్టుకుని కంట్రోల్ లేకుండా కామెంట్స్ వదిలిన ఈ కమెడియన్ కమ్ ప్రొడ్యూసర్ ఇప్పుడు మరోసారి స్టేజ్ పై రెచ్చిపోయాడు. అసలు ఇంతకీ బండ్లన్న ఎవరిపై ఫైర్ అయి ఉంటాడు? మళ్ళీ లైమ్ లైట్ లోకి రావాలనా లేక మీడియాలో హైలైట్ కావాలనా తెలీదు. కానీ ఈ మధ్య మళ్లీ స్పీచ్లకి గట్టిగానే పదును పెడుతున్నాడు బండ్ల గణేష్. మొన్నటికి మొన్న లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో స్పీచ్ దంచుకొడుతూ అల్లు అరవింద్ ని కార్నర్ చేసిన మన బండ్లన్న ఇప్పుడు మరోసారి కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ సక్సెస్ మీట్ లో చేసిన హాట్ కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో సరికొత్త చర్చకి దారితీస్తున్నాయి. కే ర్యాంప్ సక్సెస్ మీట్ లో కిరణ్ అబ్బవరం ని ఓ రేంజ్ లో పొగిడే క్రమంలో మరో హీరో మీద పంచులు వేసుకుంటూ పోయాడు బండ్ల. వాస్తవానికి బండ్ల ఎవరిని పేరు పెట్టి అనుకున్నా వాట్సాప్ అంటూ నొక్కి చెప్పడంతో విజయ్ దేవరకొండనే టార్గెట్ చేశాడని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ఒక హీరోని పొగడ్డం వరకు ఓకే, కానీ ఇందులో మరో హీరోని లాగడమేంటన్న టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తుంది. మరోవైపు సినిమాలు లేక ఏం చేయాలో తెలియక ఇలా కాంట్రవర్సీ కామెంట్స్ తో మీడియాలో హైలైట్ అవుదామని ట్రై చేస్తున్నాడని, హిట్ ఫ్లాప్లు ఇక్కడ కామన్ అని, ఇప్పటికైనా టంగ్ కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుందని సజెషన్ ఇస్తున్నారట రౌడీ ఫ్యాన్స్. చూడ్డానికి సన్నగా ఉంటాను, కానీ సాలిడ్ మ్యూజిక్తో సెన్సేషన్ క్రియేట్ చేస్తానంటున్నాడు తమిళ తంబి అనిరుద్ధ్. అలా 1 కాదు 2 కాదు, ఏకంగా 10 సినిమాలని పట్టేసుకోవటం విశేషం.
మరి ఆ భాష ఈ భాష అన్న తేడా లేకుండా ఈ కుర్ర మ్యూజిషియన్ చేతిలో ఉన్న ఆ సినిమాలేంటో మీరు ఒలుక్కేంటి. వైదిస్ కోలావెరి అంటూ సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన అనిరుద్ ఇప్పుడు బడా సినిమాలకి కేర్ ఆఫ్ అయ్యి కూర్చున్నాడు. అయితే మనోడు మ్యూజిక్ అందించిన సినిమాలు సోసు అయినా మేకర్స్ మాత్రం నువ్వే కావాలంటూ క్యూ కట్టడం ఇక్కడ విశేషం. అలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 10 పెద్ద సినిమాలు మనవాడి చేతిలో ఉన్నాయట. అందులో ఇళయ దళపతి విజయ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ జననాయగన్, సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2, నాని పారడైజ్, ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, లోకేష్ హీరోగా నటిస్తున్న డీసీ, సిద్ధార్థ్ ఆనంద్ షారుఖ్ల కింగ్, గౌతమ్ తిన్ననూరి మ్యాజిక్, దేవరా 2 ఇలా దాదాపు 10కి పైగా పెద్ద సినిమాలు అనిరుద్ మ్యూజిక్ లో రాబోతున్నాయి. అంటే ఆ భాష ఈ భాష అన్న తేడానే లేకుండా ఇండియన్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న బడా ప్రాజెక్ట్స్ అన్నిటిలో కూడా చాలా భాగం మనోడి ఖాతాలోనే ఉన్నాయన్నమాట. చూడాలి మరి అంతా నేనే అంటూ అన్నిటిపై సర్వ సంతకాలు చేస్తున్న ఈ కాలీవుడ్ సెన్సేషన్ బోల్తా పడకుండా ఎలా బండి లాక్కొస్తాడో. ఎన్ని రోజులు రూమర్స్ గాసిప్స్ లోనే ఆడియన్స్ ని మురిపించిన SSMB 29 ఎట్టకేలకి అఫీషియల్ గా అప్డేట్ వదిలే సమయం ఆసన్నమైంది. దీంతో అసలైన అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ హ్యాపీ మోడ్లకి వెళ్ళిపోయారట. ఇంతకీ పుకార్లు షికార్లు చేసిన ఈ సినిమా నుండి అసలైన అప్డేట్ ని జక్కన్న ఎప్పుడు ఎక్కడ వదలబోతున్నాడో మీరు చూసేయండి. SSMB 29 ఈ సినిమా టైటిల్ ఇదనో, కాస్టింగ్ వీరనో, బడ్జెట్ ఇంతనో ఏదో రకంగా ఆడియన్స్ రూమర్స్ ని స్ప్రెడ్ చేయటమే కానీ ఎక్కడా కూడా జక్కన్న మాత్రం నోరు విప్పింది లేదు. అయితే వెయిటింగ్ ఈజ్ ఓవర్ అన్నట్టుగా ఎట్టికేలకి ఈ సినిమా నుండి ఓ సాలిడ్ అప్డేట్ రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయాడట మన క్రియేటివ్ జీనియస్. గ్లోబ్ ట్రాటర్ పేరుతో నిర్వహించబోయే ఈ గ్రాండ్ ఈవెంట్ ను ఈ నెల 15న హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 1,00,000 మంది అభిమానుల సమక్షంలో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇదే ఈవెంట్ లో ఈ సినిమా టైటిల్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నారట జక్కన్న. మరి మొదట్లో అనుకున్నట్టుగా గరుడాని కన్ఫర్మ్ చేస్తారా, లేక ఈ మధ్య చక్కర్లు కొడుతున్నట్టుగా వారణాసిని ఫిక్స్ చేస్తారా, లేదా ఒక కొత్త టైటిల్ ను రివీల్ చేస్తారా అనేది చూడాలి. ఇక అన్ని మూవీ ఈవెంట్స్ ని చూసినట్టుగా ఈ సినిమా ఈవెంట్ ని చూసేస్తామంటే కుదరదని డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన జియో హాట్స్టార్ లో మాత్రమే ఈ ఈవెంట్ లైవ్ చూడడానికి ఉంటుందని అంటోంది మూవీ టీమ్. అంటే జక్కన్న సినిమా నుండి ఇంకా ఎలాంటి అప్డేట్ రిలీజ్ చేయకుండానే ప్రొడ్యూసర్ కి కాసుల వరద పారుస్తున్నాడన్నమాట. చూడాలి మరి ఈ నెల 15న జక్కన్న రిలీజ్ చేసే అప్డేట్స్ ఇండస్ట్రీని ఎంతలా షేక్ చేస్తాయో. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ నిర్మించిన సినిమా కేరాంప్. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిరణ్ అభవరం, యుక్తి తరేజ జంటగా నటించారు. ఇక ఈ సినిమా దివాళీ సందర్భంగా బరిలోకి దిగి ఏకంగా 40 కోట్లు కొల్లగొట్టడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. కేరాంప్ అంటే వన్స్ అగైన్ చెప్తున్నాను, ఇది కిరణ్ అబ్బవరం ర్యాంప్. మీరు అందరు చూసి థియేటర్స్లో విజిల్స్ వేసి ఇంత ఎంకరేజ్ చేస్తానికి చాలా థ్యాంక్స్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అన్న ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ శివ గారు థ్యాంక్ యూ సార్. చాలాసార్లు చెప్పాను, మా ప్రొడ్యూసర్స్ నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను ఈ సినిమా హాస్యాలో చేయడం. అండ్ అందరు యాక్టర్ సాయి కుమార్ గారు, అలీ గారు, నరేష్ గారు అండ్ మా హీరోయిన్ యుక్తి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు ఫిలింలో ఇంత సపోర్ట్ చేసి టైంకి సినిమా ఇలా చేసినట్టు. డైరెక్టర్ నాని గారు, ప్రొడ్యూసర్స్ రాజేష్, నా అల్లుడు బొమ్మక్ శివ వారికి, మరి అదేవిధంగా ఆల్ ది టెక్నీషియన్స్, సినిమాలో ఉన్న టెక్నీషియన్స్ అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడి నుంచి ఇచ్చే మెసేజ్ ఒకటే, చిన్న సినిమాలను ఆదరించండి. 2 రాష్ట్రాల ప్రజలకు నేను కోరుకుంటున్న ఒకటే, యంగ్ డైనమిక్ టీమ్ ఈ సినిమాని తీసిండు కాబట్టి వీళ్ళని ఆదరించాలి, ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలేసుకొచ్చాను. ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాళ్ళలాగా, నా కొడుకులాగా, నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బవరం లాంటి కుర్రాడు ఉండాలి. వితౌట్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఫ్రంట్ రౌండ్, ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను, ఆనందిస్తున్నాను. కే ర్యాంప్ గురించి మాట్లాడాలంటే లాస్ట్ ఇయర్ 2024 కిరణ్ గారు కాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. దాని తర్వాత ఎంతోమంది ప్రొడ్యూసర్లు ఉంటారు సినిమా చేయడానికి,
కానీ నాకు ఇచ్చిన మాట కోసం ఆయనకు ఒక కథ నచ్చి నా దగ్గరికి పంపారు. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా నాది కాదు, మా హీరో గారిది. మా హీరో గారి వల్లే నాకు ఈ సక్సెస్ వచ్చింది. 2025 నేను ఒక ఈవెంట్లో తొడగొట్టి మరీ చెప్పాను. ప్రేక్షకులందరూ దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ థ్యాంక్ యూ. సినిమాని ఇంత సక్సెస్ని మాకన్నా మీరందరూ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. అది చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. మా టీంకి పేరు పేరున ప్రతి ఒక్కరికి, టీంలో పనిచేసిన కేరామ్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి బిగ్ కంగ్రాచులేషన్ సార్. చాలా అంటే నాకు తెలిసి ఇది వెరీ రేర్. ఒక సినిమాకి స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అందరం ఇలా నవ్వుకుంటూ చాలా సరదాగా అదేదో ఫ్యామిలీ అయిపోయినట్టు సినిమాని చేసి సెలబ్రేట్ చేసుకోవడం. కేరామ్ మనకు అన్నీ నేర్పింది. చాలా సంతోషాలు ఉన్నాయి, ఒడిదుడుకులు ఉన్నాయి. ఎంత ఇబ్బందులు వచ్చినా అందరం మళ్ళీ ఏకదాటిగా కష్టపడి అందరం ముందరికి వెళ్ళాం. సో హ్యాపీ. థ్యాంక్ యూ కేరామ్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆర్టిస్టుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ అండ్ అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. ఈ సక్సెస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ప్లీజ్ ఎంజాయ్. ఇంకా కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను ఈ సక్సెస్ని. విజయ్ సేతుపతి కొడుకు సూర్య హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఫీనిక్స్. వర్ష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా త్వరలో తెలుగులో విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ నిర్వహించింది మూవీ టీమ్. ఈ సినిమా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. నేను స్టార్ట్ చేసిన వజా వచ్చి మన అనల్ మాస్టర్. నేను ఆయనతో పాటు చాలా సినిమాలు చేస్తాను, మీకే తెలుసు. ఎక్కువ ఫైట్లే చేస్తాను సాంగ్ కింద. అండ్ as soon as I heard the script ఓకే చెప్పేస్తాను. అండ్ సెకండ్ వచ్చి ఆయన ఫస్ట్ స్టార్ట్ నుంచి నేను చెప్తాను, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విజయ్ సేతుపతి సార్. సో ఆయన కొడుకు వచ్చి లాంచ్ చేసేటప్పటికి ఇమ్మీడియట్గా నేను వచ్చి ఆలోచించకూడదు, ఇమ్మీడియట్గా ఓకే అని చెప్పేశాను. అండ్ ఐ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. తమిళ్ చాలా బాగా జరిగింది, తెలుగు కూడా ఇంకా బాగా జరుగుతుంది. మన తెలుగు ప్రేక్షకుల గురించి చాలా లవ్ ఇస్తారు. అండ్ ఒకసారి నచ్చుతుందంటే లైఫ్ లాంగ్ నచ్చుతారు. నాకు తెలుసు, మీరు అంత ప్రేమ నాకు ఇచ్చారు. Phoenix releasing on November 7th. Thank you so much, Mothu, for the opportunity and for the lesson which you taught me. Adukaprom, thank you Varalakshmi ma'am, thank you Gopi sir, thank you ba, and thank you Rajalakshmi ma'am for producing this movie. I think you all like the film and you enjoyed. Thank you so much. విజయ్ సేతుపతి గారిని అలానే గుండెల్లో పెట్టుకున్నారు. విజయ్ సేతుపతి గారు తమిళ్ నుంచి వచ్చారంటే ఎవరు నమ్మరు. స్ట్రైట్ తెలుగు ఆర్టిస్ట్ లాగా విజయ్ సేతుపతి గారిని అలానే ఇక్కడ రిసీవ్ చేసుకున్నారు. అలానే వరలక్ష్మిని అలానే రిసీవ్ చేసుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. నెక్స్ట్ సూర్యాన్ని కూడా అలానే వెల్కమ్ చెప్తూ తెలుగులో కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాస్టర్ గారు యాజ్ ఏ యాక్షన్ డైరెక్టర్గా నాకు చాలా ఇష్టం. అండ్ వెరీ వర్క్ చేస్తున్నప్పుడు చాలా క్లోజ్ అయ్యారు. అండ్ మాస్టర్ గారు మీకు ఈ సినిమా ఇక్కడ కూడా ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే రాజలక్ష్మి గారికి అందరికీ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. For saying so much good words about me and my son and the film. Everything happened and it started when I was doing Jawan. That time only I met Master, and then he was narrating the story, and then I said, Master, story is very good. And then he said, I want your son to act in this film. I said, okay, Master, you both talk. From that day onwards, తర్వాత నాకు ఏమీ తెలీదు, వాళ్ళిద్దరే మాట్లాడారు, వాళ్ళిద్దరే ఫిల్మ్ చేశారు. దెన్ ఐ saw the film and I loved it, and it's a very good start for my son Surya. As a father, I'm very, very happy because since childhood he wanted to do an action film and he loved action and mass. ఇవి వాల్ట్ మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.